హాయ్ అండి, ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసము, ఏ ఇంగ్రీడియంట్స్ వేసి చేయాలో తెలియదు కదా వాళ్ళ కోసము. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెము పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి దీంట్లోకి ఎక్కువనే ఉండాలండి. స్పైసీగా ఉంటేనే కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. దానికోసము మనము పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. బాగా కలర్ రావద్దు. పచ్చిమిర్చి మీద వైట్గా వస్తే చాలు. అంత వస్తే తీసేసేయండి. హాఫ్ కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి అదే ఆయిల్లో. కొబ్బరి ముక్కలు ఈ కలర్ వస్తే చాలండి. కొబ్బరి ఇలా వేయించడం వల్ల మంచి డైజెషన్ అయితే అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాకొని బంద్ చేయండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా వేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇవి వేయించకుండానే వేయాలి పచ్చివి. ఇలా పచ్చివే వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు అనేది యాడ్ చేయాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ అయిన పేస్ట్ ఉంది కదా, దాన్ని తాలింపు వేసుకోవాలి. వేయించుకున్న ఆయిల్లోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, మినపప్పు లైట్గా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా లైట్గా చిటపట అన్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. స్టవ్ మాత్రం బంద్ చేసేయండి. పప్పులు మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.